రావడం వలన ఆ రోజు డెఫినెట్గా ప్రతిపక్ష నాయకునిగా మాట్లాడతారు. ఆ మాట్లాడిన భాగంగా కూడా ప్రభుత్వాన్ని చాలా హెచ్చిస్తూ శాంతి భద్రత కాపాడండి, ఇక ముందు ఇలాంటి జరగద్దు అని చెప్పేతో పాటు కొన్ని ప్రతిపక్ష నాయకునికి ఇన్ఫర్మేషన్లు వస్తాయి. అది ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక ప్రతిపక్ష నాయకుడిగా స్పందించాలి. దానికి అనుగుణంగానే ఆ రోజు బండి సంజయ్ గారు మీరు స్పందించండి, కేంద్రంలో మీరు మంత్రివర్గం ఉన్నారు, రాష్ట్రంలో శాంతి భద్రత ఇష్యూ ఉన్నది, మేము కాంగ్రెస్ మీద పోరాడుతున్నాం, రేవంత్ రెడ్డి మీద పోరాడుతున్నాం, మీరు కూడా రేవంత్ రెడ్డి మీద పోరాడించి శాంతి భద్రతకు మీ బాధ్యత ఉన్నది. ఒక కేంద్ర సహాయ మంత్రిగా కరీంనగర్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయవలసిన బాధ్యత ఉన్నది అని చెప్పడంలో భాగంగా డెఫినెట్గా ఒక ఆరోపణ చేయగానే ఆరోపణ స్వీకరించాలి. ప్రతిపక్ష నాయకులు చేసినప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు డెఫినెట్గా స్వీకరించాలి, అది మీ బాధ్యత. కానీ దానికి బండి సంజయ్ గారు చాలా ఫ్రస్ట్రేషన్ అయ్యి ఇష్టానుసారంగా ప్రజలు కూడా ఎవరుడంగా దాన్ని కనీసము ఆ వాట్స్ గౌరవేలని భాష, చాలా తీవ్రమైన భాషను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రి, ఈ కేంద్రంలో ఉన్న ముఖ్యమైన శాఖ హోంశాఖ మాత్రులు మీరు. ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే దాన్ని రిసీవ్ చేసుకొని దానికి బాధ్యతగా సమాధానం చెప్పి ఉండవలసిన బాధ్యత, కానీ నీ ఫ్రస్ట్రేషన్ వల్ల ఈరోజు ఆ ఒక్క ప్రజల్లో అహసించే విధంగా మీరు మాట్లాడే తీరు చాలా బాధాకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఎంపీవి, ఒక హోమ్ మినిస్టరు, ఈరోజు ఒక కార్యకర్త, బీజేపీ కార్యకర్త అనుకున్నావు, ఒక బీజేపీ కార్యకర్తలాగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. కేంద్ర మంత్రి అనేది సోయి మర్చిపోయినావు. నువ్వు ఫస్ట్ కేంద్ర మంత్రిగా ఉన్నది మీరు గుర్తుపెట్టుకో, రాజ్యాంగ పరిధిలో మాట్లాడాల్సిన బాధ్యతలు మీరు. కానీ ఈరోజు ఒక బీజేపీ కార్యకర్తలాగా విమర్శించడం, మాట్లాడడం అనేది ఒక పర్సనల్ ఇష్యూలో. రాజకీయ పార్టీలు డెఫినెట్గా ఆరోపణ చేస్తాయి, రాజకీయ పరంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు ఒక పర్సనల్గా ఒక తల్లి తండ్రి అనే విధంగా క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడితే రాదా? మాకు కూడా భాషలు రాదా? ఆ భాష రాదా? కానీ మేము అలాంటి భాష మాట్లాడడం, మేము ఒక సంస్కృతి గల వ్యక్తి ఉన్నాం కాబట్టి అలాంటి మాటలు మేము మాట్లాడడం. కానీ మీరు ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి, ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చిండ్రు? రేవంత్ రెడ్డి మీద దాడి చేస్తుంటే నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నావు? నువ్వు హోమ్ మినిస్టరు, సహాయ మంత్రివి. రేవంత్ రెడ్డి కాదు నువ్వు సహాయ మంత్రివి, రేవంత్ రెడ్డి సహాయం కాదు నువ్వు, ఈ దేశానికి సహాయ మంత్రి. కాబట్టి రేవంత్ రెడ్డికి మేము అంటుంటే ఇంకా నువ్వు ఒక ప్రతిపక్షాన్ని, ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు మాకు మద్దతుగా రావాల్సిన బాధ్యత నీకుండే. కానీ ఈరోజు కేటీఆర్ మీద వాడిన భాష నిజంగా చాలా సిగ్గుపడుతున్నాం. మీరు మా ఎంపీ, మా కేంద్ర మంత్రివి, కానీ ఇలాంటి భాషను మాత్రము చాలా సిగ్గుపడుతున్నాం. ఇక ముందు కూడా ఇలాంటి నువ్వు ఒక కేంద్ర మంత్రిగా అనుకొని ఇలాంటి భాష మార్చుకోమని చెప్తున్నాం. నేను ముఖ్యంగా బండి సంజయ్ గారు కడుతున్నాం, నువ్వు కేంద్ర మంత్రివి, ఇప్పుడు 2 సార్లు ఎంపీవి, మా నియోజకవర్గం మా పార్లమెంటు గారికి మీరు బాధ్యత వహిస్తున్నారు. మీరు కేటీఆర్ మాట్లాడితే ఇమీడియట్ ఎదురుదాల్సింది కాదు. మీరు ఎప్పుడైతే కేంద్ర మంత్రి కక్కర్ని తీసుకొచ్చినప్పుడు మీరు ఏదైతే హామీలు ఇచ్చిందో ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కరీంనగర్లో ఉన్న డంప్ యార్డ్ని తీసేస్తామని చెప్పేసి ఆ మంత్రి గారు నోట్లకెళ్ళి మీరు తీసుకొచ్చారు. మీరు మర్చిపోతున్నావు బండి సంజయ్? మీరు ఇమ్మీడియట్గా ఆ యొక్క కరీంనగర్ ఉన్న డంప్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తానో సాల్వ్ చేస్తానో ఆ దిశగా అడుగులేయండి. నెంబర్ 2, మీ పరిధిలో కేంద్రం సంబంధించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది, అది ఇప్పటికీ నత్తనడక నడుస్తుంది. దాని మీద కాన్సన్ట్రేషన్, మీ ప్రభుత్వం ఉన్నారు. సో మీరు బాధ్యతలు అవి డంప్ యార్డ్ తీస్తా అన్నారు, తర్వాత కేంద్రం పరిధిలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇస్తాను. ఆ బాధ్యత మరిచి బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నెంబర్ 2,
మొన్ననే ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. మేయర్గా మీ పాలకవర్గం కరీంనగర్ కార్పొరేషన్ మీదే పాలకవర్గం ఉన్నది. 2.5 సంవత్సరాలే మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. ఈ 2.5 రూపాయలు తీసుకురాలేదు. ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఆ భాగం ఇచ్చిపెట్టుకొని ప్రతిపక్ష నాయకులకు వచ్చి ఇన్ఫర్మేషన్ మాట్లాడుతుండగా ఎదురుదాడి చేయడము, సభ్య సమాజం తలదించుకునే విధంగా నువ్వు కొడుకు పుట్టినవా తండ్రికి పుట్టిన ఇదా భాష? ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడే భాషన ఇది? తల వంచుకుంటున్నాం. దయచేసి ఇంకోసారి కూడా ఇటువంటి మాట్లాడకండి. తర్వాత 48 గంటలలో ఆన్సర్ చేయకపోతే కరీంనగర్ ఎట్లా అడుగు పెడతా చూస్తారు. డెఫినెట్గా రేపేస్తాం. రా, అడ్డుకుంటారా మీరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకునే శక్తి మీకున్నదా? సో ఇలాంటి ఉగదంపుడు మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యం పక్కకు పెట్టి దిశగా పెట్టకండి. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుల బాధలలో ఉంటుందో, ఎప్పుడైతే అపకీర్తి చెందుతుందో అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు బండి సంజయ్ తీసుకొస్తాను. సో అందుకే నేను చెప్తున్నాను, బండి సంజయ్ గారు మీరు పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి ఇలాంటి భాష మార్చుకోండి. తెలంగాణ సమాజం ఒప్పుకోదు. తెలంగాణ ఏ తల్లిదండ్రులంగా మీ భాషను సమర్థించడు. కాబట్టి ఇలాంటి భాష మాట్లాడకుండా మీ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులే అని చెప్పేసి ఇంకొకసారి మీ కరీంనగర్కి వస్తే రాణు పెట్టము ఎవ్వరి జాగిరి కాదు ఇది. కరీంనగర్, తెలంగాణ కరీంనగర్ డెఫినెట్గా మేము వస్తాము. ఎవరు అడ్డుకుంటూ చూడండి, మా పరువు చూస్తాము. కానీ మేము ఏంటంటే సమన్వయంతో పనిచేసుకుంటూ కూర్చున్నాం కాబట్టి మా లక్ష్యం ఏంటంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాటలు ఇచ్చిన ప్రజలకు దాని దిశగా అడుగులు వేస్తే మీరు మాతో కలిసి రావాలి. కానీ మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావడం అనేది చాలా బాధాకరం. 100% చెప్తున్నాను. మీ ఇద్దరు నాటకాలు ప్రజలు గమనిస్తుండ్రు. రేపు రాబోయే కాలంలో 100కు 100% ఈ యొక్క తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి అది తట్టుకోలేకనే ఈరోజు మీ రెండు ప్రభుత్వాలుగా మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి బండి సంజయ్ చివరిగా ఒక సోదరునిగా చెప్తున్నాను, నాకన్నా చిన్న సోదరు చెప్తున్నాను, నువ్వు డెఫినెట్గా ఇలాంటి భాషను మీ కుటుంబ సభ్యులంగా సమర్థించరు. తెలంగాణ సమాజం కాదు, మీ కుటుంబ సభ్యులు. ఇలాంటి వ్యక్తిగతమైన విమర్శలు, వ్యక్తిగతమైన భాషను మీరు డెమినేట్గా మీరు ఒకప్పుడు మీరు బీజేపీ నాయకులు మాట్లాడవచ్చు. కానీ కేంద్ర మంత్రిగా ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టుల వ్యక్తి ఇలాంటి భాష మాట్లాడొద్దని చెప్పేసి మీకు సూచన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.